రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఏపీ నుంచి ఖాళీ అయిన 3 స్థానాలకు కూటమి నుంచి అభ్యర్థుల ఎంపికపైన దాదాపు ఒక నిర్ణయానికి వచ్చారు. వైసీపీ నుంచి ఖాళీ చేసిన ముగ్గురు అభ్యర్థుల స్థానాల భర్తీకి ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. రాజీనామా చేసిన ముగ్గురు బీసీ వర్గానికి చెందినవారు కావడంతో కూటమి నేతలు ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నారు. తొలుత నాగబాబు రాజ్యసభ ఖాయమని భావించిన ఢిల్లీ జోక్యంతో ఏపీ నుంచి ఎంపికయ్యే సభ్యుల విషయంలో కొత్త సమీకరణాలు తెరమీదకు వచ్చాయి. ఏపీ నుంచి ముగ్గురు రాజ్యసభకు ఎంపిక కావాల్సి ఉంది. ఎన్నికల సంఘం షెడ్యూల్ జారీ చేయడంతో ఈ 3 స్థానాలు దక్కేదెవరికనే చర్చ మొదలైంది. తొలి నుంచి కూటమిలో ఉన్న 3 పార్టీలు 3 స్థానాలు పంచుకుంటాయని అంచనాలు ఉన్నాయి. జనసేన నుంచి మెగా బ్రదర్ నాగబాబు పేరు ప్రముఖంగా వినిపించింది. గత ఎన్నికల్లో నాగబాబు అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేస్తారని తొలుత భావించిన బీజేపీ అభ్యర్థనతో ఆ సీటు సీఎం రమేష్ కు కేటాయించారు. దీంతో నాగబాబుకు రాజ్యసభ ఖాయమని భావించారు. అయితే ఇప్పుడు కొత్త లెక్కలు తెరమీదకు వస్తున్నాయి.